పైథాన్ లో డెసిషన్ మేకింగ్ అంటే ఏంటో తెలుసా? మన రియల్ లైఫ్ లో ఏ పని చేయాలి, ఏది చేయకూడదు అని ఎలా డిసైడ్ అవుతామో ప్రోగ్రామింగ్ లో కూడా అంతే. వెల్కమ్ టు డే 6. ద ఇఫ్ స్టేట్మెంట్. ఒక కండిషన్ ట్రూ అయితేనే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దెన్ 35 డిస్ప్లే పాస్. అంటే మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ 35 అయితేనే పాస్ అని డిస్ప్లే చేస్తుంది. మరి కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడే మనకి ఎల్స్ స్టేట్మెంట్ హెల్ప్ చేస్తుంది. కండిషన్ ఫెయిల్ అయితే కోడ్ ఆటోమేటిక్ గా ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 ప్రింట్ పాస్, ఎల్స్ ప్రింట్ ఫెయిల్. అంటే మార్క్స్ అనేవి గ్రేటర్ దెన్ 35 అయితే పాస్ అని ప్రింట్ చేస్తుంది, ఒకవేళ తక్కువ అయితే ఫెయిల్ అని ప్రింట్ చేస్తుంది. ఎలిఫ్. చాలా కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఎలిఫ్ యూజ్ చేస్తాం, అంటే ఎల్స్ ఇఫ్. ట్రాఫిక్ లైట్స్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ద లైట్ ఈస్ గ్రీన్ ప్రింట్ గో. ఎలిఫ్ the light is yellow print wait. else the light is red print stop. ఈ విధంగా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మనం ఎలిఫ్ అనేది యూజ్ చేస్తాం. అలా మీకు ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని ఎలిఫ్ బ్లాక్స్ అనేవి యూజ్ చేయొచ్చు, కానీ ఇఫ్ మాత్రం ఒకటే ఉంటుంది. ఈ విధంగా ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ కండిషన్స్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేసి మనం డెసిషన్ మేకింగ్ అనేది పైథాన్ లో చేస్తాం. దీని ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి.